వెల్కమ్ టు డివై న్యూస్. భీముడూరులో దళిత సంఘాల ఆందోళన, పిఎస్లో ఫిర్యాదు. కాళ్ల మండలం ఏలూరుపాడులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ సర్పంచ్ ఎస్సీ ఛాంబర్ అధ్యక్షులు డాక్టర్ మొండెం సంతోష్ కుమార్ అన్నారు. సోమవారం సాయంత్రం భీముడోలు జంక్షన్ లో దళిత సంఘాల నాయకులు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. తక్షణం రఘురామపై ఎస్ఐ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఆయనను అసెంబ్లీ నుండి బర్తరఫ్ చేయాలంటూ దళిత నాయకులు నినాదాలు చేశారు. ఆందోళనలో భాగంగా భీమడోలు పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ చలపతిరావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ పై దళితులపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. రఘురామకృష్ణంరాజు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చలో ఏలూరుపాడు పిలుపునిస్తామన్నారు. ధర్నాలో దళిత నాయకులు ముళ్లగిరి జాన్సన్, పాము మాన్సింగ్, అంబటి నాగేంద్ర ప్రసాద్, వెంప వెంకట్రావు, కూరపాటి రవికుమార్, కూచెర్ల రాజేష్, కాలి రవి తదితరులు పాల్గొన్నారు. సర్పంచుల ఛాంబర్ అధ్యక్షుడు డాక్టర్ మొండెం సంతోష్ కుమార్ గారు బర్తరఫ్ చేయాలి, రఘురామరాజును వెంటనే బర్తరఫ్ చేయాలి, ఎమ్మెల్యే రఘురామరాజును వెంటనే చట్టం కేసు పెట్టి నమోదు చేయాలి, రఘురామరాజు వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి రఘురామరాజును వెంటనే అరెస్ట్ చేయాలి. కాళ్ల మండలంలోనో లేదా వెస్ట్ గోదావరిలోనో ఏలూరు జిల్లాలో కాదు, ఇదంతా రాష్ట్రము దేశం అంతా అంటుకుంది. ఈ దరిద్రాన్ని నువ్వే కడుక్కోవాలి, నువ్వే జాతికి క్షమాపణ చెప్పాలి. నువ్వు ఎక్కడైతే ఫ్లెక్సీజించావో అక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి తప్పైపోయిందని ఒప్పుకోకపోతే ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం. ఈ జిల్లాలో ఉన్న అందరూ కలిసి అక్కడ ఏలూరుపాడు వచ్చి కూర్చుంటాం, తర్వాత నీ ఇంటికి వచ్చి కూర్చుంటాం, తర్వాత నీ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటామని ఈ సభాముఖంగా ఈ నిరసన తెలియజేస్తున్నాం. కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. ఇది ఇమీడియట్గా ఈ రెండు జరగాలి. మరి ముఖ్యంగా ఏదైతే ఆ యొక్క నువ్వు చేసి అరెస్ట్ చేయాలి ఉండి ఎమ్మెల్యే రఘురామరాజును వెంటనే అరెస్ట్ చేయాలి, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజును వెంటనే అసెంబ్లీ నుండి బర్తరఫ్ చేయాలి, ఉండి ఎమ్మెల్యే గారిని బర్తరఫ్ చేయాలి, అసెంబ్లీ నుండి ఉండి ఎమ్మెల్యే గారిని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కట్టాలి, ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు పైన. సార్, మరి ఇది ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారి మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఆయన పీకింగ్ ఫ్లెక్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఆయన ఎవరైతే ఎమ్మెల్యే అయ్యాడో ఎమ్మెల్యే అవ్వడానికి ఓటు హక్కు ఇచ్చి అసెంబ్లీకి పంపించినటువంటి మహానుభావుడు. ఇప్పుడు ఆయన్ని అర్థం చేసుకోకుండా దౌర్జన్యంతో ఫ్లెక్స్ పీకేసారు కాబట్టి తప్పనిసరిగా ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని. జేబీఎం మరి ఈరోజు భీమడోలు మండలం భీమడోలు జంక్షన్లో ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏలూరుపాడు గ్రామంలో మరి ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫ్లెక్స్ని పీకేయటం, ఆ పీకేసిన సందర్భాల్లో మరి కొంతమంది ఆయనకి సపోర్ట్ చేసి కేరింతలు కొట్టడం జరిగింది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫ్లెక్స్ను ప్రత్యక్షంగా పీకినట్టు మాకు అర్థమైంది. మరి కాబట్టి ఆయన మీద ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ని నమోదు చేయాలి. ఆ నమోదు చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు భీమడోలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు కూడా రఘురామకృష్ణరాజు మీద ఎఫ్ఐఆర్ కట్టమని ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఆయన ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు కాబట్టి మరి మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మరి చట్టపరంగా ఆయన ప్రవర్తించని పక్షాన ఉన్నారు కాబట్టి ఆయన మీద మరి అసెంబ్లీలో ఆయన ఉండే అర్హత లేదనేది ప్రజాస్వామ్య దేశంలో మనకు అర్థమవుతుంది. మరి తక్షణం ఆయన్ని ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలనేది మేము మా యొక్క డిమాండ్. అదేవిధంగా మరి ఆయన మాట విధానం కానీ ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ మాకు చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో కుల ఘర్షణలు, మత ఘర్షణలు సృష్టించడానికి ఆయన యొక్క భావన, ఆయన యొక్క మాట తీరు మాకు అర్థమవుతుంది. ప్రజాస్వామ్య దేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ప్రశాంతమైనటువంటి రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో ఇలాంటి వివాదమైనటువంటి గొడవలు సృష్టిస్తే రఘురామరాజు గారు మేము చూస్తూ ఊరుకోము. మరి చట్టం ఉంది, చట్టపరమైనటువంటి పోరాటం చేయడానికి మేము సిద్ధపడతాము. న్యాయమైన పోరాటం చేయడానికి మేము వెనకంజు వేయమనేది
మరి ఈ సందర్భంగా భీమడోలు నిరసన కార్యక్రమం సందర్భంగా మేము తెలియజేస్తూ మరి రఘురామరాజు గారు మరి మైండ్ సెట్ మార్చుకోవాలి. మైండ్ సెట్ను మార్చిన పక్షంలో మరి కాలమే నిర్ణయిస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.